5వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ్ళ నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ప్రార్థించుకుందాం. అందరు తల ఉంచి కళ్ళు మూసుకున్నాను. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీనదాసుడినైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకుని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు పరలోకమంతా సంతోషించేటటువంటి సాక్ష్యం, అలాగే సంఘ కాపరి దేవునికి ప్రతినిధిగా, దేవుని నోటి బోరుగా, దేవుని యొక్క చేతి సాధనంగా వాడబడేటటువంటి సేవకులు, సంఘ కాపరి సేవకులు సంతోషించేటటువంటి సాక్ష్యం ఏమిటి అనేది మనము గమనిస్తే, యోహాను రాసినటువంటి 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 4వ వచనం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. శిష్యుడైన యోహాను, యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ప్రభు యొక్క రొమ్మున ఆనుకొని దగ్గరగా ఉన్నటువంటి శిష్యుడైన యోహాను రాసినటువంటి పత్రిక ఇది. హల్లెలూయా. ఆయన గాయు అనేటటువంటి ఒక పెద్దకు, సంఘ పెద్దకు రాస్తూ ఈ మాటలు రాస్తున్నాడు అనమాట. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం ఉంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మన జీవితాల్లో ఒక మంచి సాక్ష్యం, దేవుని సంతోషపెట్టే సాక్ష్యం, వాక్యోపదేశం చేస్తున్న పాస్టర్ని, మన సంఘ పెద్దల్ని అందరిని కూడా సంతోషపెట్టే సాక్ష్యం ఏమిటి? చెప్పండి. వింటున్న వాక్యం ప్రకారము మా జీవితాలు మార్చుకున్నాము. హల్లెలూయా. ఫలాని వారము నాకు వాక్యము నన్ను తాకింది, నా జీవితాన్ని మార్చుకున్నాను. హల్లెలూయా. నా పాపాలు విడిచిపెట్టాను, నేను చేస్తున్నటువంటి భయంకరమైన పనులు విడిచిపెట్టాను అని. అంటే కోపాన్ని గురించి మాట్లాడామనుకోండి, కోపము దేవుని నీతిని నెరవేర్చదని ప్రసంగం చేసామనుకోండి, ఆ రోజు ఎవరైనా కోపిష్ఠులైన వాళ్ళు ఉంటే నా కోపాన్ని నేను తీసేసుకున్నాను అని చెప్పేదే సంతోషకరమైన సాక్ష్యం. మనోళ్ళు ఏమనుకుంటున్నారంటే సాక్ష్యం అంటే ఏదో దేవుడు బాగు చేసినటువంటి స్వస్థతలు, మేలులు, వాటిని గురించి చెప్పడమే సాక్ష్యం అనుకుంటున్నారు. పిల్లలు, అవన్నీ కూడా సాక్ష్యాలే, దేవుడు చేసినటువంటి మేలులే, ఆయన కరుణా కటాక్షాలే. హల్లెలూయా. స్వస్థపరచడం, ఆపదల్లో ఆదుకోవడం, మనం అడిగినవి ఆయన అనుగ్రహించడం, ఇవన్నీ కూడా సాక్ష్యాలే. అయితే దేవునికి మహా సంతోషాన్ని, పరలోకానికి మహా సంతోషాన్ని కలిగించేటటువంటి సాక్ష్యం ఏంటంటే మారు మనస్సు. అంటే మారు మనసు. పాప జీవితాన్ని నేను విడిచిపెట్టాను. ఒక తాగుబోతున్నాడు అనుకోండి,
తాగుబోతుతనం మంచిది కాదని బైబిల్లో నుంచి పాస్టర్ గారు స్వార్థ చెప్పినప్పుడు, వాక్యాన్ని బోధించినప్పుడు నా త్రాగుడు నేను మానేశాను అని ధైర్యంగా సంఘంలో లేచి సాక్ష్యం చెప్పగలగాల. ఒక వ్యభిచారి ఉన్నాడు, నేను భయంకరమైన వ్యభిచారి పాపంలో బంధించబడి ఉన్నాను, నాకు వాక్యం నన్ను ఎన్నోసార్లు దర్శించింది, నేను ఇప్పుడు వ్యభిచార పాపంలో నుంచి దేవుని కృపను బట్టి బయటపడ్డాను, నా కోసం ప్రార్థన చేయండి, ఇలాగనమాట. అలాంటి సాక్ష్యాలు వినలేకపోతా ఉన్నాం. దేవునికి సంతోషాన్ని కలిగించే సాక్ష్యం అదే. ప్రభువు చెప్పినటువంటి ఉపమానాల సంగతి ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. 15వ లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో 5వ వచనం చదవండి. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుదురు. 9వ వచనం, 8, 9. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరి లేని నరికించి వేయమని తనతో చెప్పాను. దేవుని యొక్క సన్నిధిలో దేవుని సంతోషపెట్టేది మారు మనసు పొందడమే. అది మరొక చోట స్పష్టంగా వ్రాయబడింది. సరే, మరొకసారి చూద్దాం దాన్ని. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి సాక్ష్యాలు మనలో కలగాలి. అలాంటి సాక్ష్యాలు ఎంతమందికి ఉన్నాయి? చెప్పకుండా అలాగ మారినటువంటి వాళ్ళు చేతి చూపిస్తారా? మారినటువంటి వాళ్ళు, అలాగన మారినటువంటి వాళ్ళు చూపిస్తారా? చేతి చూపిస్తారా? వాక్యాన్ని విని జీవితాన్ని మార్చుకున్నటువంటి వాళ్ళ సాక్ష్యాన్ని ఎంతమందికి ఉంది? బాగా చేతి చూపించండి. వెరీ గుడ్, మే గాడ్ బ్లెస్ యూ. అలాంటి సాక్ష్యాలు మీరు ఎందుకు చెప్పట్లేదు? అయితే అన్ని సాక్ష్యాల కంటే ఇదే గొప్ప సాక్ష్యం, పరలోకాన్ని సంతోషపెట్టే సాక్ష్యం. ఇప్పుడు వాక్యంలోనికి మనం వస్తాం. ఈరోజు మనము ఒక కొత్త అంశంలోకి పోతున్నాం. ఎందుకు సాక్ష్యాన్ని గురించి నేను అడిగానంటే, ఇప్పుడు మనము దేవుని యొక్క ఆత్మశక్తిని గురించి మనం ధ్యానించాం. ఇంద్రియ నిగ్రహ శక్తిని గురించి మనము ధ్యానించాం. అంటే మన యొక్క శరీరమును కంట్రోల్ చేసుకునే శక్తి. హల్లెలూయా. మన శరీరమును, మనస్సును, ఆత్మను కంట్రోల్ చేసే శక్తి ఎక్కడుంది? పరిశుద్ధాత్మలో ఉంది. హల్లెలూయా. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం కలిగించే ఆత్మని ఇచ్చింది, కానీ పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. కాబట్టి మన యొక్క ప్రాణాత్మ దేహములను, అంటే మనము మూడింటి సమ్మేళనం అన్నమాట. అంటే మానవుడు మూడింటి కలయిక. సమ్మేళనం అంటే కలయిక. అంటే మనం చూస్తున్నది బయటికి కనబడే శరీరం, మనం చూడనటువంటి ఆత్మ, అంటే మానవుని ఆత్మ, నీ ఆత్మ నీలో, నా ఆత్మ నాలో. మనసు, హృదయము కనబడేవి కాదు. హల్లెలూయా. అవన్నీ లోపల ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రాణము, ఆత్మ, దేహం, లేక మనస్సు, దేహము, శరీరం, లేక హృదయము, శరీరము, మనస్సు, ఆత్మ, వీటన్నింటికి కలిగిన కల్మషాన్ని తుడిచేసి మనల్ని పరిశుద్ధపరిచింది ఎవరు? యేసు ప్రభు యొక్క రక్తం. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క
రక్తం. మనం పరిశుద్ధపరచబడినటువంటి వాళ్ళు. పరిశుద్ధపరచబడిన తర్వాత మనల్ని దేవుడు తనకు ఆలయంగా చేసుకున్నాడు. ఆలయంగా చేసుకొని తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. అంటే రక్షించబడి పరిశుద్ధపరచబడి దేవుని ఆత్మకు ఆలమైన పిమ్మట మనము ఇక వెనక్కి పోకుండా, ఆరాధన మెసేజ్లు విన్నాం కదా, పూర్వపు అజ్ఞాన దశలో చేసినటువంటి ఆ పాపముల జోలికి పోకుండా, ఆ పూర్వపు స్థితిలోనికి పోకుండా మనం పరిశుద్ధతలు అంతకంతకు సంపూర్ణులమయ్యేదానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేస్తూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాం. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ప్రకారం మనం నడిచినట్లయితే ఈ ప్రాణాత్మ దేహములు కంట్రోల్గా ఉంటాయన్నమాట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే మాత్రం మనం కంట్రోల్గా ఉండలేం. తాగేవాడు ఎన్నిసార్లు ప్రభువా నన్ను క్షమించని చెప్పినా, భార్య దగ్గర క్షమించమని ఒప్పుకున్నా, భర్త దగ్గర క్షమించమని ఒప్పుకున్నా మరలా అవి చేస్తూనే ఉంటారనమాట. పాస్టర్ దగ్గర ఎన్నిసార్లు చెప్పినా మళ్ళా చేస్తూనే ఉంటారు. దానికి కారణం ఏమిటంటే పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోవడమే. చెప్పండి, పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోవడమే, పరిశుద్ధాత్మ శక్తి లేకపోవడమే. కొంతమంది పరిశుద్ధాత్మను పొంది కూడా ఎందుకు పాపం చేస్తారంటే పరిశుద్ధాత్మను ఆర్పేసుకొని. పరిశుద్ధాత్మను అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపించుతుండగా అది చేయొద్దు అంటే ఆ పరిశుద్ధాత్మను ఆర్పేసుకొని వాళ్ళు ఆ పాపము బుద్ధిపూర్వకంగా చేస్తారన్నమాట. దానికి భయంకరమైన శిక్ష ఉంది. దానికి భయంకరమైన శిక్ష ఉందన్నమాట. యేసు ప్రభు నామములో ఎంత క్షమాపణ ఉందో, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా గనక మాట్లాడినా, వ్యతిరేకంగా జీవించినా వాళ్లకు భయంకరమైన శిక్ష ఉంది. తప్పదన్నమాట. యేసయ్య నామములో ఎప్పుడైనా క్షమాపణ దొరుకుతుంది. కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే ఇహమందు పరమందు క్షమాపణ దొరకదన్నమాట. అంత సున్నితమైన వాడు ఆయన. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కొంచెం నీళ్ళు తాగించండి, భయపడబాకండి. కొంచెం నీళ్ళు తాగించండి. ఆ ముఖం మీద కొంచెం నీళ్ళు తడుపు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ ది లార్డ్. శైలజ, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. హల్లెలూయా. కిందకి తీసుకెళ్ళి శైలజ. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మన శరీరంలో ఉన్నటువంటి ఆ పోరాటాన్ని గురించి. పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఇంద్రియ చెప్పండి నిగ్రహ శక్తి వస్తుంది. అప్పుడే మనం ఏదైతే చూడకూడదు అనుకుంటామో దాన్ని చూడకుండా ఉండగలం. ఏది చేయకూడదు అనుకున్నామో దాన్ని చేయకుండా ఉండగలం. ఎక్కడికి వెళ్ళకూడదు అనుకున్నామో అక్కడికి వెళ్ళకుండా ఉండగలం. అంతా అంటే కంట్రోల్లో ఉంటాం, సెల్ఫ్ కంట్రోల్లో ఉంటాం అన్నమాట. హల్లెలూయా. స్వయం క్రమశిక్షణలో ఉంటాం, చాలా క్రమశిక్షణలో ఉంటాం. అది ఇంద్రియ నిగ్రహ శక్తి. చాలా విషయాలు మనము ధ్యానించాం. హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకమైన అంశం ఏంటంటే, ఇప్పుడు మనం చదివిన వాక్యం ప్రకారం
దేవుని ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడుతుందంట. చప్పట్లు కొట్టండి. చదువుదాం ఒకసారి. రోమా 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారిలో అంట దేవుని ప్రేమ కుమ్మరించబడి ఉందంట. హల్లెలూయా. చెప్పండి, ఏం రాస్తున్నాడు పౌలు గారు? పరిశుద్ధాత్మను పొందినటువంటి వాళ్ళల్లో దేవుని ప్రేమ ఆల్రెడీ కుమ్మరించబడి ఉన్నది. హల్లెలూయా. అంటే అప్పుడు వాళ్ళలో ఏం కనపడుతుంది? అప్పుడు దేవుని ప్రేమ కనబడుతుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నామని చెప్పుకుంటూ దేవుని ప్రేమను కనీసం ఏ విషయంలో కూడా కనపరచలేదు అనుకోండి, అప్పుడు అది పరిశుద్ధాత్మ అభిషేకమేనా? లేకపోతే సైతాను దురాత్మల అభిషేకాల? దైవ విరోధైన సైతాను దురాత్మల యొక్క పని అన్నమాట. నిజంగా దేవుని ఆత్మాభిషేకాన్ని పొందింది నిజమే అయితే, హల్లెలూయా, నీలో దేవుని ప్రేమ కుమ్మరించబడి ఉన్నది. హల్లెలూయా. అప్పుడు నీలో దేవుని యొక్క ప్రేమకు సంబంధమైనటువంటి క్రియలన్నీ, కార్యాలన్నీ అందరూ చూడగలుగుతారన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు దావీదు జీవితంలో మనము చూస్తే దేవుని యొక్క ఆత్మ అభిషేకము పొందాడు. సమూయేలు తైలం కొమ్ము తెరిచి తైలం పోచాడు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలోకి రండి. సమూయేలు కొమ్ము తెరిచి తైలం పోసిన వెంటనే దేవుడు అతనికి బలమైన ఆత్మాభిషేకాన్ని అనుగ్రహించాడు అన్నమాట. హల్లెలూయా. 12వ వచనం నుంచి చదువుదాం. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. సమూయేలు తైలపు కొమ్ము తెరిచి దావీదు మీద పోసిన వెంటనే పరలోకం నుండి దేవుడు తన ఆత్మను బలంగా కుమ్మరించాడు. దానికి రుజువు ఏమిటి? సౌలు రాజుతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, చూడండి 17వ అధ్యాయము 33వ వచనం నుండి, సౌలు ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోరాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని, మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తిని, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగున నేను. హల్లెలూయా. చూసారా? అంటే అతడు పరిశుద్ధాత్మ అభిషేకం, బలమైన పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాడు అనే దానికి సూచనగా ఏం కనబడుతుంది ఇక్కడ? తన గొర్రెలు కాపరిగా ఉన్నప్పుడే, హల్లెలూయా, ఆ గొర్రెలను పట్టుకొని చీల్చి చంపడానికి, తినడానికి వచ్చినటువంటి సింహము ఎలుగుబంటిని, రెండింటిని అతడు చంపేయగలిగాడు. హల్లెలూయా.
అది ఒక మనిషికి సింహాన్ని చంపడం, ఎలుగుబంటిని చంపడం అంత తేలికైన విషయం కాదు. సింహం చాలా బలం కలిగింది, మృగరాజు కదా. ఆ సింహంని గడ్డం పట్టుకొని చీల్చి పడేశాడంట. సంసోను కూడా పనిచేశాడు. సింహం అతని మీద ఒక ద్రాక్ష తోటకు అతను సమీపంగా వచ్చినప్పుడు సింహం వస్తే ఆ సింహాన్ని మేక పిల్లలాగా చీల్చేశాడంట. ఎలాగ చీల్చేశాడు? మేక పిల్లలాగా చీల్చేశాడంట. ఒకసారి చూద్దాం, న్యాయాధిపతులకు రండి. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయం 5-6 వచనాలు చదువుదాం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహం అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను. హల్లెలూయా. ఒక మేక పిల్లను పట్టుకొని చీల్చేసినట్టు బల్లమైన కొదమ సింహాన్ని చెప్పండి చీల్చి పడేసాడంట. దేనివల్ల? అతను ఏది ప్రేరేపించింది? యెహోవా ఆత్మ అతనికి ఆ శక్తిని, ఆ బలాన్ని ఇచ్చిందన్నమాట. ఇలాగున దావీదు రాజు ఆ యొక్క సింహాన్ని, ఎలుగుబంటిని చంపిన విధంగానే ఈ యొక్క ఫిలిష్తీయుడైన గొల్యాతుని ఒకే ఒక ఒడిశాల దెబ్బతో కొట్టి చంపేస్తాడుగా. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమ పడదాం. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఒక్కసారి 17వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 48వ వచనం నుంచి చదువుదాం. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకు అతనికి ఎదురుపోగా దావీదు వారిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వర దూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తమ సూర్యుడు చచ్చుట చూచి పారిపోయిరి. చప్పలు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాము. హల్లెలూయా. ఎక్కడిది ఇది బలం దావీదుకి? ఒక్క ఒడిశల దెబ్బతో ఇంత పెద్ద గొల్యాతు అనే సూర్యుడిని ఒక్క ఒడిశల దెబ్బతో కొట్టి పడగొట్టి పరిగెత్తుకొని వెళ్ళి పడిపోయిన తర్వాత ఆ గొల్యాతు యొక్క వరలో నుంచి కత్తి తీసి వాని కత్తితోనే వాని తల తెగనరికి ఆ యొక్క తలను పట్టుకొని సౌలు రాజు దగ్గరికి వచ్చాడంట. హల్లెలూయా. సౌలు రాజు కండ్లు కనబడలేదంట. అంత వీరోచితమైన కార్యం దావీదు చేశాడు. ఎలా జరిగింది ఇది? దీనికి కారణం ఏమిటి? అతను పొందుకున్న పరిశుద్ధాత్మ అభిషేకమే. హల్లెలూయా. ఆ అభిషేకమే అతనికి ఏమిచ్చింది? శత్రువుని చంపడానికి శక్తినిచ్చింది. హల్లెలూయా. చెప్పండి. అతను పొందుకున్న అభిషేకమే పరిశుద్ధాత్మ అభిషేకం, లేక దేవుని యొక్క ఆత్మ అభిషేకమే, లేక క్రీస్తు యొక్క ఆత్మ అభిషేకం, ఏదైనా చెప్పుకోండి. హల్లెలూయా. అతను పొందుకున్న పరిశుద్ధాత్మ అభిషేకమే ఆ యొక్క శత్రువు అయిన గొల్యాతును చంపడానికి శక్తినిచ్చింది. హల్లెలూయా. అర్థమైందా? ఎవరి ద్వారా వచ్చింది ఆ శక్తి? ఇంద్రియ నిగ్రహ శక్తి మనకు వచ్చింది పరిశుద్ధాత్మ ద్వారానే. ఇంద్రియ నిగ్రహ శక్తి అంటే మన ప్రాణాత్మ దేహములను కంట్రోల్ చేసుకునేది, శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ చంపుకునేది. అది ఇంద్రియ నిగ్రహ శక్తి. ఇది శత్రువులను జయించే శక్తి ఎవరి ద్వారా వచ్చింది? పరిశుద్ధాత్మ ద్వారా. విన్నారా? హలో. అదే విధంగా హల్లెలూయా దేవుని యొక్క ప్రేమ కలిగినటువంటి నీవు నేను శత్రువులను ప్రేమించేటటువంటి శక్తిని కూడా దేవుని ఆత్మే ఇస్తాడనమాట. ఏం చెప్పండి?
శత్రువుని చంపడానికి ఏ ఆత్మ అయితే శక్తినిచ్చిందో దావీదుకి, అదే ఆత్మ శత్రువుని ప్రేమించడానికి శక్తిని ఇస్తుంది అనమాట. చప్పలు కొట్టాలి, దేవుని మహిమపడతారు. అంటే ఏంది ఇది? క్రీస్తుకు పూర్వం శత్రువులు చంపబడితే ఆయన ప్రజలకు ఘనత. హల్లెలూయ. ఆయన ప్రజలకు ఘనత, తద్వారా దేవునికి మహిమ. అయితే ఇప్పుడు ఈ కృపాకాలంలో శత్రువులు రక్షించబడుట. హల్లెలూయ. ఆనాడు చంపబడుట అయితే ఈనాడు రక్షింపబడుట మనకు విజయం, మనకు ఘన విజయం. అది దేవునికి మహిమ. హలో, అర్థమైందా? అర్థమైంది చప్పలు కొట్టండి. ఆనాడు దేవుడే తన ఆత్మ ద్వారా తను ఏర్పరచుకుని ఇజ్రాయేలుల మీదకు వచ్చే శత్రువులందరినీ, శత్రు రాజులను సహా జయించుటకు, హతమార్చుటకు తన ఆత్మ ద్వారా శక్తి ఇచ్చినటువంటి దేవుడే. హల్లెలూయ. ఈ కృపాకాలములో, హల్లెలూయ, ఈ కృపాకాలములో శత్రువుని ప్రేమించేటటువంటి శక్తి కూడా ఎవరిస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడే ఇస్తున్నాడు అన్నమాట. అంటే ఆ కాలము అయిపోయింది. ఇప్పుడు మనము ఏ కాలంలో ఉన్నాం? కృపాకాలంలో ఉన్నాం. ఇప్పుడు మనము క్రీస్తుకు పూర్వం ఉన్నటువంటి ఆ యొక్క పంటికి పన్ను, కంటికి కన్ను, ప్రాణానికి ప్రాణం అనే దాంట్లో మనము లేము. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు ధర్మశాస్త్రం ఉన్నంత వరకు ఏం చేశాడో, ఇప్పుడు కృపాకాలంలో ఏం చేయాలో అవన్నీ పరిశుద్ధాత్మ దేవుడే చేస్తున్నాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సినటువంటిది ఏంటంటే శత్రువుల్ని ప్రేమించాలి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం అంటే ఇప్పుడు ఉన్న ప్రకారం ఆనాడు దావీదుకు బలమిచ్చినటువంటి దేవుడే శత్రువును జయించడానికి ఇప్పుడు అదే ఆత్మ, హల్లెలూయా, పరిశుద్ధాత్మ శత్రువుల్ని ప్రేమించేదానికి శక్తినిస్తాడు అనమాట. హల్లెలూయా. శత్రువులను ప్రేమించేదానికి శక్తినిస్తాడు. శత్రువులకు హింసించు వారి కొరకు ప్రార్థించడానికి శక్తినిస్తాడు అనమాట. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాట నాకు బయలుపరిచినప్పుడు దేవుడు ఇలాంటి సందర్భంలో దేవుని యొక్క ప్రేమ శక్తినిస్తుంది అన్నప్పుడు చాలా ఆలోచన చేశాను నేను. ఇది ఎలా ప్రజల్లోకి తీసుకొని పోవాలి? ఇది దేవుని ఆత్మ శక్తినిచ్చింది, శత్రువులను జయించాము అంటే అది మనకు అర్థమైపోయింది. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ శత్రువుల్ని ప్రేమించే మనస్సు ఇస్తుందంటే మనకు ఈజీగా అర్థమైపోద్ది. ఏంటి చెప్పండి? దేవుని ప్రేమ శత్రువుల్ని ప్రేమించే మనస్సు, హృదయము ఇచ్చింది అంటే అర్థమైపోద్ది. కానీ దేవుడు నిన్నటి దినాన నేను ధ్యానిస్తూ ఉన్నాను, నా పనులు చేస్తూనే పరిచర్యలో, దేవుని ప్రేమలోని శక్తి చెప్పండి, అందరూ చెప్పాలా? దేవుని ప్రేమలోని శక్తి పదే పదే గుర్తొస్తుంది. అందుకని మన కొత్త అంశానికి ఏం పేరు పెట్టానంటే ఇదే పేరు పెట్టా, దేవుని ప్రేమలోని శక్తి. హల్లెలూయా. చెప్పండి, దేవుని ప్రేమలోని శక్తి. సరే, వస్తా ఉంటే ఇంకా ఎవరో ఒకరిని సపోర్ట్ తీసుకోవాలి కదా. వెంటనే రెవరెండ్ అబ్రహాం గారికి ఫోన్ చేశా. పాస్టర్ గారు, ఆయనకి మంచి చాలా తెలివిగలవాడు పాస్టర్ గారు. అంటే గ్రామటికల్గా మనస్సు, హృదయం అనాలా, శక్తి అని అనవచ్చునా లేదా అని వాళ్ళు చాలా పండితులు, వాళ్ళు చక్కగా చెప్పగలుగుతారనమాట. నాకేమో ఆత్మలో శక్తి అని వస్తూ ఉంది, ఆత్మలో దేవుని ప్రేమలోని శక్తి అని వస్తూ ఉంది. కానీ ఇది కొంచెం క్లారిఫై చేసుకుంటామని అబ్రహాం గారికి ఫోన్ చేశా. ఈ వివరణ అంతా చెప్పా. దావీదుకి ఆ రోజు గొల్యాతుని జయించడానికి శక్తిని ఇచ్చినాడు కదా ఆత్మదేవుడు.
ఇప్పుడు శత్రువులు ప్రేమించేదానికి ఆత్మదేవుడు శక్తిని, ప్రేమను కుమ్మరించి ఆ ప్రేమ ద్వారా శక్తిని ఇస్తాడు అని ప్రేరేపణ వస్తూ ఉంది. పాస్టర్ గారు, ఏదైనా గ్రామటికల్ మిస్టేక్ ఉంటే చెప్పండి ప్లీజ్ అన్న. ఆయన బాగా ఆలోచించి ఆయన కొన్ని ఆలోచనలు చెప్పి నో గ్రామటికల్ మిస్టేక్స్, ఇట్ ఈజ్ యాక్యురేట్లీ కరెక్ట్ అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఇది ఖచ్చితంగా మాట్లాడవచ్చు అని చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు అప్పటికే దేవుడు నాకు ఆ మెసేజ్కి సంబంధించిన కొన్ని విషయాలంతా తెలియజేశాడు. అవన్నీ చకచక నేను గ్రంథస్థం చేసుకుని రాసుకున్నా. కాబట్టి ఇప్పుడు ఏంటి చెప్పండి, దేవుని ప్రేమలోని శక్తి. అయితే దేవుని ప్రేమ ఎలా మనలోకి వచ్చింది? ఫస్ట్ దేవుని ఆత్మ ద్వారానే దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడింది. ఆ ప్రేమకు శక్తి ఉంది. హల్లెలూయా. ఆ ప్రేమకు ఏముందంట? శక్తి ఉందంట. దానికి తగిన లేఖనం కూడా దేవుడు నాకు జ్ఞాపకం, ఎప్పుడో పరమగీతాల్లో చదివా. మళ్ళా ప్రేరేపణ వస్తూ ఉంది. ఎక్కడుంది ఇది? ఎక్కడుంది? ప్రేమ మరణమంత బలమైందని వస్తూ ఉంది ప్రేరేపణ. ఎక్కడ చదివాను అని చెప్పి నేను కొన్ని రెఫరెన్స్లు వెరిఫై చేసుకుంటే నాకు దొరికింది. అబ్బా, కరెక్ట్గా దొరికింది అనుకున్నా. ఇంకా హల్లెలూయా. పరమగీతాల గ్రంథము 8వ అధ్యాయం, పరమగీతాల గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. ప్రేమ మరణమంత బలమైనది. చప్పలుకుంటాల. ప్రైజ్ గాడ్. హలో, ఇప్పుడు అర్థమైందా? ప్రేమకు బలం ఉందంట. హలో, ప్రేమకు శక్తి ఉందంట. ఎంత శక్తి? మరణం అంత శక్తి ఉందంట దానికి. అంటే ఏంటి దాని అర్థమైంది? మరణాన్ని ఎవరైనా తప్పించుకోగలరా? మరణాన్ని ఎవరైనా జయించగలరా? ఈ లోక ప్రేమను గురించి నేను మాట్లాడడం లే, ప్లీజ్. దేవుని ప్రేమ. అందుకనే అంశం ఏంది? దేవుని ప్రేమలోని శక్తి. దేవుని ప్రేమలోని శక్తి లేక బలము. హల్లెలూయా. మరణం ఎంత బలమైనది. ఎవరైనా దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నించారా? ఒకరు ప్రయత్నిస్తే ఎవరైనా తప్పించుకున్నారా? ఏ మానవుడైనా తప్పించుకున్నాడా? ఏ మానవుడైనా జయించగలిగాడా? ఆ మరణాన్ని జయించే అంత శక్తి ఏ మానవుడికైనా దొరికిందా? ఎవరైనా ఉన్నారా? ఒక్క దేవుడు తప్ప. హల్లెలూయా. మానవుడిగా జన్మించిన మన ప్రభు అయిన యేసయ్య తప్ప ఎవరే కానీ ఆ మరణ బలాన్ని నిర్వీర్యం చేయలేకపోయారు కదా. హలో, మరణమును నిరర్ధకం చేయలేకపోయారు కదా. అదే కదా మన యొక్క గత సంవత్సరం వాగ్దానం. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. కాబట్టి ఆ మరణమును నిరర్ధకం చేసి మరణాన్ని మింగివేసి మృత్యుంజయుడై తిరిగి లేచినది ఒక్కడే ఒక్కడు. హల్లెలూయా. ఆయన సాక్షాత్తు దేవుడు. హల్లెలూయా. ఇంకా ఏ మానవుడైనా సరే మరణాన్ని జయించగలిగారా అంటే ఏ మానవుడు జయించలేనంత బలమైనది మరణం. అదేవిధంగా దేవుని యొక్క ప్రేమలో అలాంటి శక్తి ఉందంట. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. నిజంగా మనం దేవుని ప్రేమ కలిగి దేవుని ప్రేమకు సంబంధించినటువంటి కార్యాలు మనం చేస్తే దానిని చేయకుండా ఆపగలవారు ఎవరు లేరు. దానిని చేయకుండా మనల్ని వెనక్కి లాగగలవారు ఎవరు లేరు. అంత బలమైనది అనమాట. హల్లెలూయా. కొన్ని లేఖనాలు మనం చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం మనకు తెలిసిన వాక్యమే. ప్రభు మాట్లాడుతున్నాడు. కొండ మీద ప్రసంగం. నీ పొరుగువాణ్ణి ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుని మనము కుమారులము కుమార్తెలం కావాలంటే ఇప్పుడు మన యొక్క శత్రువులను మనము ప్రేమించాలి. మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇది ఎలా సాధ్యం? ఇప్పుడు చెప్పుకున్నాం ఎలా సాధ్యం.
వాడు నాకు బద్ద శత్రువు, వాడిని ప్రేమించాలా నేను? అది నా వల్ల కాదు. వాడు ఎన్నో హింసలు పెట్టాడు నన్ను, అది నన్ను ఎన్నో హింసలు పెట్టింది. దాని కొరకు వారి కొరకు నేను ప్రార్థన చేయాలనా? నా వల్ల కాదు అని బలంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు అనుకోండి ఒకడు లేక ఒక ఆమె. ఇప్పుడు ఆ బలాన్ని నేను ప్రేమించలేను, నేను ప్రార్థించలేను వాళ్ళ కోసము అనేటటువంటి బలాన్ని లేక ఆ తీర్మానాన్ని బ్రేక్ చేసేది. హల్లెలూయా. దానిని లయపరిచి ఆ శత్రుని ప్రేమించేటట్టు, హింసించే వారి కొరకు ప్రార్థన చేసేటట్టు శక్తినిచ్చేది దేవుని ప్రేమ. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమ ప్రైజ్ లార్డ్. ఎంత బలమైన నిర్ణయం తీసుకున్నా సరే, చచ్చినా సరే వాడి ఇంటి గడప తొక్కను నేను చనిపోయినా వాడు రాకూడదు, వాడు చనిపోయినా నేను పోడు, అంతే. వాడు నాకు కొడుకు కాదు, నేను తండ్రిని కాదు. ఇలాంటి తీర్మానాలని తీసుకున్నటువంటి వాళ్ళందరి జీవితాల్లో అనేక మంది రియల్ క్రిస్టియన్స్, మంచి క్రైస్తవులు కొంతకాలం తర్వాత ప్రేమించుకోగలిగారు అంటే అది దేవుని ప్రేమలో ఉన్న శక్తి. ఆ బలమైన నిర్ణయాన్ని లేక ఆ బలమైన అడ్డుగోడని, ఆ బలమైన అడ్డుకోటను లయపరిచింది ఏమిటంటే దేవుని ప్రేమలోని శక్తి. హల్లెలూయా. దేవుని ప్రేమలో నా శక్తి లేకపోతే అడ్డు కూడా అలాగనే ఉంటుంది, అంతే. హలో, నీ జీవితం ఎలా ఉంది ఈరోజు చూసుకో. ఒకవేళ నీవు అలాంటి శబ్దాలు ఏమన్నా చేసి ఉంటే, ఇంతవరకు నీ శత్రువు మీద పగబెట్టుకొని ఉంటే, ప్రేమించలేకపోతే, నేను హింసించిన వారి కోసం ప్రార్థించలేకపోతే, ఈ రోజైనా నువ్వు ఆశ్రయించాల్సింది నీకు మేలు కలుగునట్లు. దేనికి అసలు ఎందుకు చేయాలి ఇలా? నీకు మేలు కలగాలంటే. హల్లెలూయా. ప్రేమ స్వరూపైన క్రీస్తుతో కూడా పరలోక రాజ్యంలోని ఉండాలంటే, హల్లెలూయా, ఆయన సెలవిచ్చినది నీవు నేను తప్పకుండా చేసి తీరాల్సిందే. హల్లెలూయా. అందుకని ఆయన సెలవు ఇవ్వడంతో పాటు అది చేయడానికి అవసరమైన అభిషేకాన్ని కూడా ఇచ్చాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమలోని శక్తి క్షమించేటట్టు చేసేటటువంటి శక్తి. హల్లెలూయా. కాబట్టి శత్రువుని ప్రేమించే శక్తి దేవుని ప్రేమ. చెప్పండి. శత్రువుని ప్రేమించే శక్తి, హింసించు వారి కొరకు ప్రార్థించే శక్తి, శత్రువులను ఇప్పుడు చదివాం కదా, శత్రువులను క్షమించే శక్తి. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా, దేవుని ప్రేమ శత్రువుని ప్రేమించే శక్తి, దేవుని ప్రేమ హింసించు వారి కొరకు ప్రార్థించే శక్తి, దేవుని ప్రేమ శత్రువులను క్షమించే శక్తి. హల్లెలూయా. అందుకని నేను చెప్పాను, ప్రేమ శక్తి అంటున్నాడు ఏంది పాస్టర్ అని. అందుకనే పరమగీతాల్లో మనం చూసాం ఏమిటి? ప్రేమ మరణమంత బలమైనది. హల్లెలూయా. కాబట్టి ఆ మరణమంత బలమైనటువంటి ప్రేమను బలపరిచేది అనంతమైనటువంటి బలమైన లేక దేవుని ప్రేమే అయి ఉన్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నమాట. చప్పలు కొట్టి దేవుడిని మహింపడు. అందుకనే ఆయన సిలువ వేయబడినప్పుడు ఈ మాటలు పలుకుతున్నాడు. ఏ మాటలు? తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము. అది ఎలా సాగిందంటే దేవుని ప్రేమ ద్వారా పుట్టిన శక్తి. హల్లెలూయా. అదే అభిషేకం పొందినటువంటి స్టెఫను అపోస్తల కార్యాల గ్రంథం 7వ అధ్యాయము 55వ వచనం నుంచి 60వ వచనం వరకు చదివితే మనకు స్టెఫను కూడా దేవుని ఆత్మచేత నింపబడేదే మాటలు పలికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. రైట్, చదువుమా.
ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశం తెరవబడుటయో మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయో చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకునుమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఎలాగైతే సిలువలో, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుమని ప్రార్థన చేశాడో, అదేవిధంగా స్టెఫను, ప్రభువా, ఈ పాపము వారి మీద మోపకమని చెప్పి దేవునికి ప్రార్థిస్తూ రాళ్లతో కొట్టబడి అతడు చనిపోయి హతసాక్షి అయినట్టుగా మనం చూస్తున్నాం. ఇది ఎక్కడ, ఈ యొక్క శక్తి ఎక్కడ పుట్టుకొచ్చింది? ఇది హల్లెలూయా, ఇది దేవుని యొక్క ప్రేమలో పుట్టుకొచ్చింది. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎలా వచ్చింది మనలోకి? దేవుని ఆత్మ ద్వారా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. ఆలోచించండి, నీ జీవితంలో ఇంకా నీ శత్రువుని ప్రేమించలేకపోతే, నేను హింసించే వారి కొరకు ప్రార్థన చేయలేకపోతుంటే, నీ శత్రువులను క్షమించలేక నువ్వు ఇంకా అడ్డుగోడలు కలిగి ఉంటే, ఈరోజైనా సరే దేవుని ఆత్మను పొందు. దేవుని ఆత్మ నీకు దేవుని ప్రేమను కుమ్మరిస్తుంది. ఆ దేవుని ప్రేమ శత్రువులను ప్రేమించే శక్తినిస్తుంది, హింసించే వారి కొరకు ప్రార్థించే శక్తినిస్తుంది, శత్రువులను క్షమించే శక్తినిస్తుంది. హల్లెలూయా. అప్పుడే నీవు ప్రేమించబడతావు. అప్పుడే నీవు చేసే ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడు. నీవు ఎప్పుడైతే క్షమిస్తావో అప్పుడు నీవు క్షమించబడతావు. నువ్వు క్షమించలేదనుకో, నీ అపరాధములు క్షమించబడవు. తర్వాత వారాల్లో ఇంకా వివరంగా చూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఆలోచించండి ఒకసారి, దేవుని ఆత్మ ఎంత అవసరమో, దేవుని ఆత్మాభిషేకం ఎంత అవసరమో ఆలోచించు. నీ జీవితంలో ఇంకా 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 నువ్వు శత్రువుని ప్రేమించలేకపోతున్నావేమో, హింసించే వారి కొరకు, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయలేకపోతున్నావేమో, నీ శత్రువులను క్షమించలేకపోతున్నావేమో. ఆలోచించు ఒక్కసారి. ఇలాగ నువ్వు చేయకపోతే నీవు దేవునికి విరోధివే. నువ్వు దేవుని బిడ్డవు కాలేవు, దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవు కాలేవు. చాలా స్పష్టంగా చెప్పాడు ప్రభు, మీరు తండ్రికి కుమారులై ఉండునట్లు, లేకపోతే కుమార్తెలై ఉండునట్లు నేను మీకు సెలవిచ్చేది ఏమిటంటే, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అంటున్నాడు. మనము దేవుని కుమారులంగా, దేవుని కుమార్తెలుగా ముద్ర పొంది, దేవుని సొంత కుమారుడైన మన ప్రభువైన యేసయ్యతో కూడా పరలోకంలో నిత్య ఆనందములో ఉండాలంటే, ప్రియులారా, మనము తప్పనిసరిగా మన శత్రువుని ప్రేమించాల్సిందే, మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాల్సిందే, మన శత్రువులను క్షమించాల్సిందే ప్రియులారా. లేకపోతే మన అపరాధములు, మన దోషములు క్షమించబడవు. నువ్వు అసలు క్షమించలేకపోవడమే ఒక అపరాధం. ఆలోచించండి. నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు క్షమించడం, నా వల్ల కాదు ప్రేమించడం, వాడు చాలా ద్రోహం చేశాడు నాకు, వాడు చాలా అన్యాయం చేశాడు నాకు, నా భర్త నాకు చాలా ద్రోహం చేశాడు, నా భార్య నాకు చాలా ద్రోహం చేసింది, నేను ప్రేమించలేను, క్షమించలేను, సమాధాన పడలేను, నా వల్ల కాదు. కొందరు అంటారు, ఎవరు చెప్పినా వినేది లేదు, దేవుడే దిగొచ్చి చెప్పినా
వినను అనే వాళ్ళు ఉన్నారు. నిజమే, వాళ్ళకు అలాంటి విరక్తి పుట్టింది. ఆ ద్రోహ చర్యల వల్ల వాళ్ళకు అలాంటి ఆలోచన వచ్చింది. కానీ ఈ అసాధ్యమైనది జరగాలి అంటే అది దేవుని ఆత్మ ద్వారానే జరుగుతుంది. దేవుని ఆత్మ ఎప్పుడైతే దేవుని ప్రేమను కుమ్మరిస్తుందో ఆ దేవుని ప్రేమ శక్తినిస్తుంది. వెనుదిరగని శక్తి, ప్రేమించకుండా చేయలేని ప్రేమించేటటువంటి శక్తి, శత్రువులను ప్రేమించే శక్తి, హింసించే వారి కొరకు ప్రార్థించే శక్తి, ద్రోహం చేసినటువంటి వారిని క్షమించి సమాధానపరిచే శక్తి దేవుని ఆత్మ అనుగ్రహిస్తాడు. దేవుని ఆత్మ ద్వారా మనలో కుమ్మరించబడే ప్రేమలో ఆ శక్తి వస్తుంది. అందుకని ప్రతి ఒక్కరూ దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. ఆత్మ ద్వారా దేవుని ప్రేమతో నింపబడాలి. ఆ ప్రేమ ఇచ్చే శక్తి ద్వారా మనం ఇవన్నీ చేయగలగాలి. అప్పుడే మన జీవితాలు ధన్యమవుతాయి పిల్లరా. లేకపోతే నువ్వు అసలు పరలోక ముఖమే చూడడానికి కుదరదు. నీవు నరక గుండానికి వెళ్ళాల్సి వస్తుంది. నీవు తృణీకరించబడాల్సి వస్తుంది. నీవు నరకంలో త్రోసివేయబడాల్సి వస్తుంది. అయితే నీవు అంగీకరించి, దేవా నేను చేయలేని ఈ పని చేయటానికి నాకు శక్తి ఇవ్వండి అడుగు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆ ప్రేమ నీలో కుమ్మరించబడుతుంది. ఆ శక్తి నీకు వస్తుంది. నీవు అవన్నీ చేయగలుగుతావు. అప్పుడు నీవు ధన్యుడు అవుతావు. దేవుడు నిన్ను తన యొక్క రాజ్యములో నిన్ను చేర్చుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతూ ఉండగా ఇంకా నీవు ఎవరినైనా క్షమించలేకపోతే ఇప్పుడే హృదయపూర్వకంగా క్షమించేసే. కొన్ని సంవత్సరాలుగా, కొన్ని నెలలుగా మాట్లాడకుండా ఉంటే ఈరోజే క్షమించి మాట్లాడుకోండి. కొన్ని సంవత్సరాలుగా మీరు భార్యాభర్తలు కలుసుకోకుండా ఉంటే ఒకరినొకరు క్షమించుకొని కలుసుకోండి, మాట్లాడుకోండి. అలాగే అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెళ్ళు కానీ, ఆడబిడ్డలు కోడళ్ళు కానీ, అత్త కోడళ్ళు కానీ, కుటుంబంలో ఎవరితోనైనా సరే, లేక ఇరుగు పొరుగు వారితోనైనా సరే నీ విరోధం కలిగి ఉంటే ఈరోజే హృదయపూర్వకంగా క్షమించేసి వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయి, సమాధానపడడానికి ట్రై చేయి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క శక్తిని నీకు ప్రసాదిస్తాడు. ఆ కార్యం నెరవేరుతుంది. అప్పుడు నీ జీవితంలో ఎంతో సంతోషం, నీ హృదయంలో ఎంతో ఆనందం, పరలోకంలో కూడా ఎంతో సంతోషం కలుగుతుంది. ప్రార్థించుకుందాం. అలాగే ఎవరికి వాళ్ళు తలంచి కన్ను ముచ్చుకొని ఉండగా విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకరు ప్రార్థించండి. దేవుని ప్రేమలోని శక్తిని గురించి నాయన ఈ హృదయ కాలము నా తండ్రి నాయన బయలుపరిచావు తండ్రి నాయన. దేవుని ప్రేమ ఉండిన వారు నా తండ్రి నాయన పరిశుద్ధాత్మను పొందేవారుగా ఉంటారు నాయన. పరిశుద్ధాత్మను పొందేవారుగా పొందినప్పుడు నా తండ్రి నాయన మా శత్రువులను నాయన ప్రేమిస్తాము, మా విరోధులను నాయన మేము ప్రేమిస్తాము, మమ్మల్ని హింసించే వారిని నాయన మేము ప్రేమిస్తాము తండ్రి నాయన. నీ యందు విశ్వాసం కలిగి లోకములో జీవించేవారు నా తండ్రి నాయన దేవుని శక్తితో నా తండ్రి జీవిస్తారు నా తండ్రి దేవా.
అయ్యా ఈ హృదయ కాలములో నా తండ్రి నాయన దేవుని నా తండ్రి పరిశుద్ధాత్మ నా తండ్రి వివరించబడ్డది నా తండ్రి నాయన. అలనాడు నా తండ్రి దావీదు మహారాజుకు నాయన గొర్రెల కాపిన దావీదుకి నా తండ్రి మహారాజు చేసినప్పుడు నాయన పరిశుద్ధాత్మ నా తండ్రి నాయన ఆయనలో కుమ్మరించబడింది నా తండ్రి దేవా. అలనాడు నా తండ్రి సంసోను నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి దేనికి కొరగాని సంసోనుతో నా తండ్రి నాయన నీ పరిశుద్ధాత్మను కుమ్మరించిన ఆయన ప్రభువా మహాకార్యములు అద్భుత కార్యములు చేశాడు నా తండ్రి నాయన. ఈనాడు నా తండ్రి లోకములో నా తండ్రి నాయన గొప్ప కార్యములు కృపాకాలం కాలం నా తండ్రి నాయన ఈ కృపాకాలములో నా తండ్రి నాయన దేవుని ప్రేమలోని శక్తి కావాలి నా తండ్రి నాయన. అయ్యా మేము నా తండ్రి నాయన మమ్మల్ని శత్రువులను ప్రేమించే వారిగా ఉండాలి నా తండ్రి నాయన. హింసించే వారి కొరకు ప్రేమించే వారిగా ఉండాలి నా తండ్రి నాయన. ఎవరైతే నా తండ్రి నాయన నీ పరిశుద్ధాత్మను దేవుని శక్తిని ఆయన పొందుతారో నా తండ్రి నాయన అయ్యో మేము నా తండ్రి నాయన ఈ కార్యములు నా తండ్రి చేయగలవారు నా తండ్రి నాయన. మా హృదయ తలంపులు మారిపోతాయి నాయన, మా హృదయ ఆలోచనలు మారిపోతాయి నాయన. గత కాలంలో మేము జీవించిన కార్యాలన్నీ నాయన మారిపోతాయి నా తండ్రి నాయన. అయ్యా దేవుని శ్వాసం కలిగిన ఆయన ఆయన ప్రేమలో జీవిస్తే నాయన పరిశుద్ధాత్మ దేవుడు నా తండ్రి నాయన గొప్ప కార్యములు చేస్తాడు నా తండ్రి దేవా. అయ్యా ఈ ఉదయ కాలములో నా తండ్రి నాయన దేవుని ప్రేమలోని శక్తిని గురించి వివరించారు నా తండ్రి దేవా. మేమందరము నా తండ్రి నాయన ఆ దేవుని ప్రేమలోని శక్తిని ఆయన బయలుపరుస్తూ నా తండ్రి నాయన పరిశుద్ధాత్మను పొంది నా తండ్రి నాయన నీ నామమును గణపరిచే వారిగాను నీ నామమును కొనియాడే వారిగాను ఇంద్రియ నిగ్రహ శక్తి కలిగిన ఆయన ఈ లోకములో మేము జీవిస్తూ అన్ని కార్యములను నాయన దేవుని ప్రేమతో మేము జీవించే వారిగాను ప్రతి ఒక్కరికి సహాయం దయచేయమని ప్రభువా మొరపెడుతున్నావు నాయన. అయ్యా నీ దయగలాస్తముల ద్వారా ముట్టి ఆదరించి బలపరచమని ప్రతి ఒక్కరిని నా తండ్రి నాయన దేవుని ప్రేమలో నాయన జీవించుటకు నాయన అయ్యా నీ కార్యములు జరిగించమని యేసయ్య నామమున వినయతో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నావు నా పరమ తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకందరికును మీ బిడ్డల బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం తెలుపుకొని వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. దేవుని